ఎన్ఆర్ సుబ్రహ్మణ్యం గారికి ఈ వరద చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తున్నాను. ఎన్ఆర్, నీకు ఫైనాన్షియల్గా నేను బాకీ ఉండడం అందరికీ తెలిసింది, మన పంచాయతీలో కూడా చాలా వరకు. ఈ యూట్యూబ్ ద్వారా నేరుగా ఇది ఒక బాండ్ అనుకున్నట్టుగా నేను యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎన్ఆర్, మీకు చాలాసార్లు ఇస్తానని ఇవ్వలేకపోయాను. మీరు నన్ను చాలా ఆదరించారు, చాలాసార్లు నన్ను మన్నించారు. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరో తీర్చిన డబ్బులు మీరు మధ్యలో ఉండి ఆ ఇబ్బందులు పడ్డారు నా వల్ల. అది మంచిగా చెడో, నేను మంచివాడినో చెడ్డవాడినో భగవంతుడికి ఎరుక. నేను అప్పులైతే చేసి చాలా తప్పు చేశాను. ఎందుకంటే ఏదో దాంట్లో వస్తుంది దీంట్లో వస్తుందని చెప్పి చేశాను. కానీ నేను చేసిన ప్రయత్నాలు అన్నింటిలోనూ నష్టాలు రావడం వల్ల నేను సారీ చెప్తూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నీకు ఒక క్షమాపణ కోరుకుంటూ, 1 సంవత్సర కాలం నన్ను అలా వదిలిపెడితే నా ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందుల నుంచి బయట వచ్చి, మా ఆవిడ కూడా కాస్త మోకాలు నొప్పులని ఆపరేషన్ చేయాలని డాక్టర్ అంటే కాస్త డిప్రెషన్లోకి వెళ్ళాను. ఈ మధ్య నేను గత 15-20 రోజులుగా నాకు మెంటల్గా నాకు చాలా టార్చర్ అయిపోయింది, నాకు ఏం చేయాలని. సో అన్ని విధాలు ఆలోచించి మనం అందరికీ ఇలా యూట్యూబ్ ద్వారా రిక్వెస్ట్ చేసి 1 సంవత్సరం గడువు తీసుకొని నాదంటూ నా ప్రయత్నాలు సంపాదిస్తూ, బాకీ చేయకుండా నా కష్టం మీద సంపాదిస్తూ, మిగిలిన సాలం దానికి ఎక్కడైనా సరే నన్ను నమ్మి ఇచ్చేవాళ్ళు ఎవరి దగ్గరైనా ఒక 10 లక్షలు తీసుకొని అందరికీ అప్పులు కడదాను ఉద్దేశంగా 1 సంవత్సర కాలం ఇన్ని ఏండ్లు ఓపిక పట్టారు. ఇక 1 సంవత్సర కాలం నాకు గడువు ఇవ్వండి, నేను మాట నిలబెట్టుకుంటానని. ఆ సంవత్సర కాలం నేను ఇవ్వలేదు అంటే ఈ యూట్యూబ్లో నేను విన్నవించుకున్న మాటలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. మీరు చూపించి నా మీద ఏం చర్య తీసుకున్నా కూడా నేను కట్టుబడి ఉంటానని నేను మాటిస్తున్నాను. అన్నారు, నిజంగా నీకు కృతజ్ఞుణ్ణి. ఎందుకంటే మీరెవరో నేనెవరో నాకు ఫైనాన్షియల్గా ఇచ్చి ఒక సాయిబాబాని మొక్కునే భక్తుడిగా సాయిబాబా మీద ఎప్పుడు చెప్తూ నువ్వు ఇవ్వగలవు వరదారెడ్డి అని అంటుంటే, నాకు సినిమాలో అవకాశం చెప్పి నేను సినిమా క్యారెక్టర్ చూపించి దాంట్లో నటించిన ఒక వేషాన్ని చూపించి కూడా మీకు ధైర్యం చెప్పాను. బట్ అవి బయట వచ్చినా కూడా నాకు కొంత డబ్బులు వస్తాయి, అది వేరే సంగతి. 1 సంవత్సరం లోపలైతే మీకు సంవత్సరం దాటుకొని మీకు డబ్బులు అయితే మీకు ఇవ్వాల్సిన ఏదైతే ఇవ్వాల్సిందో అది ఇస్తానని మాటిస్తూ నేను మరొకసారి క్షమాపణ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నన్ను మన్నించు, ఈ మాటను ఒప్పుకొని కొంత గడువు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాను. ఎన్ఆర్.